క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో ఈనాటి ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆ మహిమగల దేవుని సన్నిధి మన మధ్య సదాకాలం నివసించి ఉండాలని, ఆయన నిత్యరాజ్యంలో మనము సదా జీవించగలిగే రీతిగా ఆయన ఆధ్యాత్మిక ప్రబోధాన్ని మనకు వినిపించాలని, ఆ వినిపించబడిన వర్తమానాన్ని మనము ఆలకించి అంగీకరించి అనుసరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈనాటి ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మన దేవుని ఆరాధన ప్రారంభించుకుందాం. దప్పి గొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినమందు మా గృహాల్లో చేరి నీ ప్రజగా నిన్ను ఆరాధిస్తుండగా, ధ్యానిస్తుండగా, ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధి ప్రసరత మా మీద కృమరిపచేయండి. ఈ ధ్యాన కూడికలో పాల్గొన్న ప్రతి విశ్వాసి నీ సన్నిధిని వారు అనుభవించినట్లుగా, నీ మాటలు వారు వినున్నట్లుగా, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో కలిగే ఒడిదుడుకులను భరించుకుంటూ నీ రాజ్య ప్రవేశం కొరకు తమ్ము తాము సిద్ధపరచబడినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మరి మా ప్రయాణ జీవితంలో ప్రభువా, మాకు కాపరి నీవు కనుక గాఢాంధకారపు అనుభవాలు మా జీవితాల్లో చోటు చేసుకున్నప్పటికీ మాకు తోడుగా, మాకు అండగా నీవు నిలిచి ఉన్నావు గనక స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈనాటి ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మా గృహాల్లో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు తల ఎత్తాయి. ముఖ్యంగా కరోనా సంబంధించిన వ్యాధి కొన్ని కుటుంబాలను ఆవరించగా నీ కాపరత్వాన్ని బట్టి వారు ఆ సమస్యల నుంచి విడిపించబడ్డారు. ప్రభా, ప్రతి కుటుంబం కూడా ప్రభా నీ కృపను బట్టి ఆ సమస్యల నుంచి విడిపించబడి ఆరోగ్యకరమైన స్థితిగతిలోనికి వచ్చారు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం వారికి రావాలి. అలాగే ఇతర బలహీనతలు కలిగిన వారు, అనారోగ్యతలు కలిగిన వారు, ఆధ్యాత్మిక లేమి కలిగిన వారు, వీరందరూ కూడా ప్రభా నీలో, నీ ప్రేమలో వృద్ధి పొందించబడాలని కోరుకుంటూ ఈనాటి వాక్యం ద్వారా మీరు మాకు ఏమి ఉపదేశించనున్నారో ఆ ఉపదేశం మాకు వినిపించమని, ఆలకించి అంగీకరించి అర్థం చేసుకొని అన్వయించగలిగిన కృప మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన సండే స్కూల్ బిడ్డలు పాట పాడతారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదువుగా విందాం. స్తుతి ఆరాధన పైకి పోతుంది, ఆ శిష్యులన్నీ కిందకి వస్తున్నాయి. స్తుతి ఆరాధన పైకి పోతుంది, ఆ శిష్యులన్నీ కిందకి వస్తున్నాయి. యేసేనా బలము శక్తి, ఆయనలోనే ఆనందించేదా. యేసేనా బలము శక్తి, ఆయనలోనే ఆనందించేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. स्तुति आराधना ऊपर जाती है, आशीष को नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष को नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया, हालेलुया, हालेलुया,
హల్లెలూయా 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 మారా గుమా గుమా కే మారా గుమా గుమా కే మారా गुमा गुमा के मारा दाविद ने गोलियत को गूफन से मारा दाविद ने गोलियत को गूफन से मारा गुमा गुमा के मारा गुमा गुमा के मारा एक से नहीं दो से नहीं तीन से नहीं चार से नहीं एक से नहीं दो से नहीं तीन से नहीं चार से नहीं पांच बंतर ले से लेकर पांच बंतर ले से लेकर एक बंतर से मारा गुमा गुमा के मारा गुमा गुमा के मारा दाविद ने गोलियत को गूफन से मारा థ్యాంక్ యూ వెరీ ఈ దిన వర్తమానమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు నగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదివి వినిపించిన సహోదరి రేచల్ గారికి, అదే రీతిగా చక్కని పాటలు మరి వినిపించినటువంటి సంగీత బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మనమందరం దేవుని వాక్యం చేతబట్టుకొని నీ వాక్యము అనే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. God bless you. చదవబడిన లేఖన భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ 5 నుంచి మరి 8 వరకుల వాక్య భాగము అంతా కూడా ఒకే భాగమైనప్పటికీ కూడా
సమయాన్ని బట్టి మరి కేవలము 5వ వచనంలోని ఈనాటి సందేశాన్ని మరి కేంద్రీకృతం చేయాలని భావిస్తున్నాను. మరి గత వారాల్లో మనము మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆ మొదటి అధ్యాయంలో క్రీస్తునందరి జీవితం, ద లైఫ్ ఇన్ క్రైస్ట్ అనే అంశాన్ని మనము ధ్యానం చేసాం. అనగా క్రీస్తులో మన జీవితము ఎలా ఉండాలో, తద్వారా ఎలా జీవించాలో, ఆ జీవితం ద్వారా ఆయన రాజ్య ప్రవేశం ఏ రీతిగా లభిస్తుందో ఆ వాస్తవాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మరి గతంలో నేను చేసిన క్లాసిఫికేషన్ బట్టి 2వ అధ్యాయం ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తునకు కలిగిన మనస్సు అనే అంశం. అనగా క్రీస్తునందలి జీవితము కలిగిన వారు క్రీస్తు మనస్సు కూడా కలిగి ఉండాలి. కేవలము జీవితం మాత్రమే కాదు, ఆ మనస్సు కూడా క్రీస్తునదై ఉండాలి, క్రీస్తు పోలినదై ఉండాలి, క్రీస్తు బోధించినదై ఉండాలి. అందుకే ఈ 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం తదుపరి లైఫ్ ఇన్ క్రైస్ట్, తదుపరి ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని పౌలు భక్తుడు ఈ 2వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాడు. సో గత 2 వారాల్లో మనము ధ్యానం చేసిన అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే సింగిల్ మైండ్, ఏక మనస్సు కలిగి ఉండాలి. అలాగే గత వారము దీన మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. దాంతోపాటుగా ఈ వారము క్రీస్తునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే నా జీవితం క్రీస్తుదవుతుందో నా మనస్సు యావత్తు క్రీస్తు కేంద్రితమై ఉండాలి. అనగా క్రీస్తు స్వాధీనములో ఉండాలి. ఆ యేసుక్రీస్తు చెప్పిన రీతిగా నా మనస్సు ప్రవర్తించాలి. గతంలో మార్చి మాసంలో నేను ఆ మైండ్, ఆ మనస్సు గురించి చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్పాను. మైండ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ట్రాఫిక్ విచ్ రిసీవ్స్ ఎవ్రీథింగ్. హార్ట్ ఈజ్ అ స్టేషన్ విచ్ రిటైన్స్ ఎవ్రీథింగ్. కానీ క్రీస్తు మన హృదయంలో ఉండాలంటే ఆ మనస్సు అంగీకరించిన వాటిని యాజ్ ఇట్ ఈస్గా బయటికి పంపించేయాలి. ఎందుకంటే వి కెనాట్ కంట్రోల్ అవర్ మైండ్ ఇన్ రిసీవింగ్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. నేను గతంలో ఎగ్జాంపుల్ చెప్పాను. దారిలో వెళ్తూ ఉంటాం, అభ్యంతరకరమైన దృశ్యాలు కొన్ని కనబడతాయి. అవి చూడకుండా మనం ఉండలేము, ఎందుకంటే ఆ లోకం అలా ఉంది, లోకానికి అవి కావాలి. మరి లోకానుసారమైన జీవితం జీవించకుండా ఆత్మానుసారమైన మనస్సు మనము కలిగి ఉండాలంటే అవి చూడకుండా ఉండాలి. కానీ ఈ ప్రపంచం అంతా వాటితో నింపబడి ఉంది. కాబట్టి ఆ చూచిన వాటిని ఇమ్మీడియట్గా బయటికి పంపించాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ దృశ్యం, ఆ చూచిన దృశ్యం కానీ, ఆ ఇన్సిడెంట్ కానీ, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా, ఒక ప్రమాదాన్ని మనం చూస్తాం, అక్కడ రక్తసిక్తమై అనేక మంది పడి ఉంటారు. చూడగానే భయం వేస్తుంది, అమ్మో ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నా కానీ ఆ దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. బికాజ్ ద మైండ్ క్యారీస్, ద మైండ్ రిసీవ్స్. ఆ మనస్సు దాన్ని తీసుకుని వస్తుంది. సో మరొకసారి మరునాడు కానీ ఆ తర్వాత కానీ ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశం రాగానే కొంత మనకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే గత దినము లేకపోతే గత వారం అక్కడ మనము చూడకూడదు ఒకటి చూసాం. సో మైండ్ హ్యాస్ ఎ కెపాసిటీ ఈ లోకంలో ఉన్నప్పుడు. అందుకే శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అని ఆ రోమీలకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఆ మనస్సు అనేది అనేక మన భౌతిక జీవితానికి ఇబ్బంది కలిగించే అనేక అంశాలు, లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇబ్బంది కలిగించే అనేక అంశాలు, అనేక దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాటన్నిటిలోంచి తప్పించబడాలంటే మన మనస్సు మారి క్రీస్తు మనస్సు మనలోనికి రావాలి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలో మనం గమనిస్తే
2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నిలిచి ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చాలా స్పష్టంగా యోహాను భక్తుడు తన పత్రికలో వ్రాస్తున్న మాట గమనిస్తే, లోకమును కానీ లోకములో ఉన్నదాన్ని కానీ ప్రేమించొద్దు. ఎందుకంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో నిలిచి ఉండదు. ఆ తండ్రి ప్రేమ అంటే 3:16 ఆయనే వ్రాస్తాడు యోహాను సువార్తలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడు. సో తండ్రి ప్రేమ అనగా ఆ ప్రేమ కార్యము ద్వారా జరిగించిన రక్షణ మనలో నిలిచి ఉండదు ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని ప్రేమిస్తాం. ఈ లోకములో ఉన్నదాన్ని మనం ప్రేమిస్తే ఆ పరలోకంలో ఉన్నదాన్ని మనం పొందే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ పరలోకములో ఉన్నదాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎట్ ద సేమ్ టైం ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అవి గతించిపోతాయి. ఎవరు శాశ్వతంగా ఉంటారంటే దేవుని చిత్తమును జరిగించువాడు శాశ్వతంగా ఉంటాడు. దేవుని చిత్తానుసారంగా జీవించువాడు శాశ్వతంగా ఉంటాడు. ఈ లోకంలో ఏమున్నాయి అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాట అంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి సృజించినవి కాదు, తండ్రి అనుగ్రహించినవి కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆదాము అవ్వలు ఏదైనా వనములో దేవునికి అవిధేయత వ్యక్తపరిచినప్పుడు ఆ స్త్రీ ఆ వృక్ష ఫలమును చూచింది. నేత్రాశ ఆమె చూచింది కాబట్టి అది చూడగానే ఆమెకు రమ్యమైనదిగా కనిపించింది. అలాగే శరీరాశ, భుజించాలని ఆశ కలిగింది. సో మీరు దేవతల వలె ఉంటారు, జీవపు డంబం. సో ఇవన్నీ కూడా ఏదైనా వనంలో సర్పము ప్రేరేపించగా, హవ్వ స్వాగతించగా, ఆదాము అనుమతించి స్వీకరించినవి. సో ఆదాము అవ్వలని ఆ మొదటి ప్రాణుల ద్వారా ఈ లోకములో ప్రవేశించబడ్డవి ఈ లోకానుసారమైన మనస్సు. కాబట్టి వాటిని మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో నిలిచి ఉండదు. తండ్రి ప్రేమ ద్వారా కలిగే ఆ రక్షణ మీరు కలిగి ఉండాలంటే మీరేం చేయాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంటే ఆ మనస్సును బట్టి దైవ చిత్తానుసారంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ దైవ చిత్తానుసారంగా జీవించటం వలన సదాకాలము మనము దేవునిలో నిలిచి ఉంటాం. సో దేవుని చిత్తం అనగా గాడ్స్ విల్ అకార్డింగ్ టు గాడ్స్ మైండ్. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు అనుగ్రహించే ఆ నూతన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనల్ని దైవ చిత్తానుసారంగా జీవింపచేస్తూ ఆ దైవిక ప్రపంచములో ప్రవేశించడానికి మన జీవితాన్ని సరిచేస్తుంది, వాక్యములో సరిపోల్చి. సో అది సరిచేయబడిన ఆ జీవిత అనుభవాల్లో మనము ముందుకు సాగాలి. కాబట్టి మన మనస్సు మారాలి. గత వారాల్లో కూడా చెప్పాను, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆ సంఘానికి లేఖ వ్రాస్తూ మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు జీవించాలి అంటూ, అలా జీవించాలంటే మీ మనస్సు మారి నూతనమవ్వాలి.
అనగా దైవ చిత్తాన్ని కనుగొనగలిగే రీతిగా మన మనస్సు మారాలి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ని అనుసరిస్తూ మనము లోకానుసారమైన రీతిగా మన మనస్సు ఉన్నట్లయితే లోకములోని చెడు యావత్తు ఆ మనస్సు స్వాగతిస్తుంది, ఆ హృదయము దాన్ని హృదయంలో ఉంచుతుంది. అలా కాకుండా మన మనస్సు మారి దైవ చిత్తానుసారమైన రీతిగా జీవించుటకు నూతనపరచబడితే, ఆ నూతనపరచబడిన మనస్సు ఏం చేస్తుందంటే దైవ చిత్తానుసారమైన మనస్సును మనకు అనుగ్రహింపచేసి దేవుడు తనకు అనుకూలమైన దాన్ని, పరిశుద్ధమైనది, సజీవమైనది వాటిని మనకు అనుగ్రహించి వాటికి సంబంధించిన మనస్సును దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు. సో లోకానుసారమైన మనస్సులో నుంచి మనము రూపాంతరం చెందించబడాలి, లేకపోతే మారు మనసు పొందాలి అంటే దైవ చిత్తాన్ని కనుగొని దైవ చిత్తానుసారమైన మనస్సును మనము కలిగి ఉండాలి. ఇంకొక మాటలో ఆ పత్రికలు అంటాడు ఆయన, లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతనమవ్వాలి. లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతనపరచబడాలి. ఇంకా చెప్పాల్సి వస్తే అక్కడ రాయబడ్డ, do not be conformed to this world but be transformed by the renewing of your mind. మీ మనస్సును ఆ రూపాంతరము చెందడం వల్ల లోకానికే పరిమితమైన లోకానుసారమైన మనస్సులోంచి విడిపించబడి ఆ పరలోక సంబంధమైన ఆ నూతన మనస్సును మనం పొందడానికి అవకాశము కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ లోకానుసారమైన మనస్సు ద్వారా మనము ఆశించేవి కానీ, కాంక్షించేవి కానీ, పొందేవి కానీ ఇవేవి కూడా ఈ లోకానికి మాత్రమే పరిమితమైనవి. గత వారం కూడా చెప్పాను, ఇవేవి కూడా మనల్ని ఈ లోకంలోంచి ఆ పైలోకంలోకి తీసుకుని వెళ్ళవు. కాబట్టి ఆ పైలోకానికి మనల్ని నడిపించే ఆ పరలోక భాగ్యాన్ని, జీవితాన్ని మనకు అనుగ్రహించే ఆ జీవితం మనకు కావాలంటే మన మనస్సు మారాలి, నూతనపరచబడాలి. మరి ఆ నూతనపరచబడాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు నీవు నేను కలిగి ఉన్నాం. చాలాసార్లు మనము క్రీస్తును కలిగి ఉన్నాము, క్రైస్తవులము అని భావిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మన మనస్సు మన మాట వినదు. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి ఈ లోకంలో మరి మనల్ని శోధించే శక్తులతో ఆ మనస్సు పోరాడి నిలబడడం కష్టం. కాబట్టి మనం క్రైస్తవులుగానే భావిస్తుంటాం, కానీ మనము వేరొక ఆ మనస్సు అనగా లోకానుసారమైన మనస్సు ఎప్పుడు కూడా మనల్ని లోకం వైపుకు మరల్చడానికి, లేకపోతే మనల్ని లోకములో నివసింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23లో వేరొక నియమము నాయందున్నదని తెలుస్తున్నది అంటాడు. సో పౌల్ లాంటి ఆ భక్తుడికే నాలో వేరే నియమం ఉంది, అనగా దేవుని చేత నేను పిలువబడి, దేవుని చేత రక్షించబడి, దేవునిలో ఎదుగుతూ, దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షిస్తూ, అనేక ప్రదేశాలు సంచరిస్తూ అనేక సంఘాలు కడుతున్నప్పటికీ, అనేక రీతిలుగా సేవ చేస్తున్నప్పటికీ నాలో మరొక నియమం ఉంది అంటాడు. అంత భక్తునికి ఆ ప్రభావం, అనగా ఈ లోక సంబంధం ప్రభావము ఎంత శక్తి గలదో చూడండి. నాలో వేరో నియమం ఉంది, కాబట్టి ఆ వేరొక నియమం ఏం చేస్తుందంటే దైవ చిత్తానుసారమైన రీతిగా నన్ను జీవింపచేయక లోకానుసారమైన రీతిగా నన్ను జీవింపచేయటానికి నేను చేయాలనుకున్న ఆ మంచి, అనగా దేవుడు నాకు ప్రబోధించిన ఆ మంచి నేను చేయకుండా ఈ లోకము ప్రబోధించినటువంటి చెడు చేయటానికి నేను ఆసక్తి కనపరుస్తున్నాను. సో ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ ప్రిజనర్ టు బి ఫోర్స్డ్ టు ఫాలో క్రైస్ట్ రూల్స్. లేకపోతే ఒక క్రైస్తవ విధి విధానాలు అంగీకరించుటకు, అనుసరించుటకు బలవంతము చేయబడ్డవాడు కాదు. A Christian is a free person to follow Christ by his own free will. క్రైస్తవుడైన వాడు క్రీస్తు చూపిన మార్గాన్ని, లేకపోతే ఆ నిర్దేశించిన ఆ నైతిక ప్రవర్తన నియమావళిని అనుసరించుటకు స్వేచ్ఛ కలిగిన వాడు. మన డొమెస్టిక్ యానిమల్స్ని ఏ రీతిగా అయితే కట్టి పడవేసి మనం ఎప్పుడు పెడితే అప్పుడు తినడానికి, ఎంత పరిధిలో సంచరించాలో అంత పరిధిలో సంచరించడానికి మన డొమెస్టిక్ యానిమల్స్ని మనం కొంతమంది వాడుతూ ఉంటారు. అలా దేవుడు మనల్ని
ఒక యానిమల్గా ఉంచలేదు. హీ హాజ్ గివెన్ అస్ ద ఫ్రీడమ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. కాబట్టి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఈ నూతన జీవితం, నిత్య జీవం, లేకపోతే ఈ రక్షణ అనేవి బలవంతం కాదు. కేవలము మన అంగీకారాన్ని బట్టి క్రీస్తు ద్వారా కలిగిన రక్షణ, నిత్య జీవము అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చదువుతాను, కూర్చోండి. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించరు. అనగా హూ ఎవర్ యాక్సెప్ట్స్. సో రక్షణ కానీ, నిత్య జీవము కానీ, లేకపోతే దేవుని పోలిన జీవిత అనుభవాలు కానీ, లేకపోతే ఆ నూతన మనస్సు, ఆ నవీన మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు చేసిన కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంటే అది బలవంతం కాదు. యూ అండ్ మీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం అంగీకరించాలి. అంగీకరిస్తేనే. ఒకవేళ అంగీకరించలేదనుకోండి, దాని ద్వారా కలిగే పర్యవసానం పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని మనం తప్పనిసరిగా పొందుతాం. ఆ మరణంలోంచి తప్పించబడి నిత్య జీవాన్ని మనం పొందాలంటే తప్పనిసరిగా మనం అంగీకరించాలి. అంగీకరించడం అనే ఆ క్రియ బలవంతముతో కూడింది కాదు. దేవుడు తన దయాసంకల్పాన్ని బట్టి మనకొక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో పయనించకపోవడం అనేది మన సొంత ఆలోచన, సొంత చిత్తము చొప్పున, ఆ చిత్తము చొప్పున అనగా దైవ చిత్తము చొప్పున నువ్వు నడిస్తే, నీ మనస్సు ఆ రీతిగా ప్రవర్తిస్తే దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తాడు. అందుకే చక్కగా చెప్తాడు ఆయన, తన్ను ఎందరూ అంగీకరించిరో, దోస్ హూ ఎవర్ యాక్సెప్ట్స్ మీ, వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. సో అందరికీ కాదండి. అట్ ద సేమ్ టైం బలవంతం కాదు. దేవుడు కొన్ని ఒక విధి విధానం నిర్ణయించి ఇవి తప్పనిసరిగా పాటించాలి అని బలవంతంగా మన మీద రుద్దినవి కాదు. ఆయన అనుగ్రహించాడు. ఆ అనుగ్రహానుసారమైన రీతిగా మనం ఆ పరలోక ప్రవేశం పొందాలి, నిరంతరము జీవించాలి, నిత్య జీవము జీవించాలంటే అవి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి అనారోగ్యత కలుగుతుంది. ఒక డయాబెటిక్ కానీ, లేకపోతే ఒక హార్ట్ కంప్లైంట్ కానీ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారంటే కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా కొంత ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే కొంత తినకూడని వస్తువుల గురించి కానీ, తినవలసిన వస్తువుల గురించి కానీ ఆయన కొన్ని సూచనలు ఇస్తాడు. అవి సూచనలు మాత్రమే. అవి నువ్వు ఫాలో అయితే నీ ఆరోగ్యం బాగవుతుంది. నువ్వు ఫాలో కాకపోతే నీ ఇష్టం, చనిపోతావు. ఎందుకు ఆ సూచనలు ఇవ్వబడ్డాయంటే నీ క్షేమం కొరకు. నువ్వు ఆ సూచనలు పాటించి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ, ఆ మెడికేషన్స్ కానీ, ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నువ్వు మార్చుకొని మలుచుకుంటే నీవు జీవిస్తావు, లేకపోతే మరణిస్తావు. దానివల్ల ఆ వైద్యుడికి ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి వైద్యుడు అనుగ్రహించే సలహాలు కానీ, సూచనలు కానీ ఆ రోగి యొక్క క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకే. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ ఆధ్యాత్మిక నియమాలు, ఈ మనస్సు మారి నూతనపరచబడ్డం, దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండడం అనేది మన ఆధ్యాత్మిక జీవిత పరివర్తనకు, ఎదుగుదలకు సూచనగా మాత్రమే కాకుండా ఆయన రాజ్యంలో సదాకాలము నివసించడానికి. నాకు వద్దండి నిత్య జీవము, నాకు ఈ లోకమే చాలు అనుకుంటే మరి ఈ సూచనలను పాటించవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఇవి బలవంత పెట్టబడినవి కాదు. ఆ వాస్తవాన్ని మనం గమనిస్తాం. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా క్రైస్తవులమని పేరు పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా లోకానుసారమైన రీతిగా తమ నడవడిని, తమ ప్రవర్తనను, తమ నైతిక జీవితాన్ని కొనసాగిస్తున్న వారు కోకొల్లు. పేరుకు మాత్రము క్రైస్తవులమని చెప్పుకుంటాం, కానీ అంతరంగంలోని ఈర్ష్య కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, కుళ్ళు కానీ, మత్సరాలు కానీ, కామాభిలాషలు కానీ ఇవేవి కూడా బయటికి వెళ్ళవు. అవి అలాగే ఉంటాయి. బయట ప్రపంచానికి మాత్రం నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ అంతరంగ మాత్రము క్రైస్తవేతర జీవిత అనుభవాలతో నింపబడి ఉంటుంది. ఇంకా చెప్పాల్సి వస్తే బయట ప్రపంచానికి నేను పవిత్రుడిగా, భక్తిపరుడిగా కనిపిస్తాను,
కానీ అంతరంగము అపవిత్రతతో కూడిన జీవిత అనుభవాలు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది, ఇదే సైజులో ఉండేది, మానవుని హృదయం అని. డిఫరెంట్ హార్ట్ షేప్స్లో ఆ హృదయంలోకి ఏవేవి వస్తున్నాయి, ఏవేవి పోతున్నాయి, అవన్నీ చిత్రీకరించి ఉచితంగా అందించేవారు. చాలా చిన్నది, ఇంతే పుస్తకం ఉండేది. ఇప్పుడు అది అందుబాటులో లేదు. సో ఆ చిన్ని పుస్తకము, చాలా చిన్న పుస్తకము, కొన్ని 10-12 పేజీలు మాత్రమే ఉంటుంది, ఒక చేతి సైజులో మాత్రమే ఉంటుంది, కానీ ఒక నిర్దిష్టమైన వాస్తవాన్ని తెలియచేస్తుంది. ఆ మనసు ద్వారా మరి అంతరంగంలో ప్రవేశించే చాలా విషయాలు, అనగా లౌకిక సంబంధం విషయాలు హృదయంలో చోటు చేసుకుని ఏ రీతిగా దేవుని నుంచి మనల్ని దూరం చేస్తాం. సో ఇక్కడ చెప్పబడ్డ మాట, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు, ఇట్ ఈస్ ఓన్లీ బై అవర్ ఓన్ యాక్సెప్టెన్స్, నాట్ బై ఫోర్స్. బలవంతంగా మనకు అందించబడింది కాదు, కానీ దేవుని మనము అంగీకరిస్తే ఆ అంగీకారాన్ని బట్టి మన జీవితము ఆధారపడుతుంది. తద్వారా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడుతుంది. ఇదే విషయాన్ని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి నేను చదువుతాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. సో మీరు అంగీకరించిన ప్రకారం అంటాడు. మీరు అంగీకరించకపోతే దట్ డజంట్ మ్యాటర్, నీ ఫేట్ నీదే. కానీ నీవు అంగీకరించిన తర్వాత మొదట ఏం చేయాలంటే ఆయనందు వేరు పారాలి. యు మస్ట్ హ్యావ్ యువర్ ఫౌండేషన్ ఇన్ హిమ్. ఎందుకంటే ఈ నూతనంగా మనము కట్టబడుతున్నాం కాబట్టి, నూతన మనసుతో, నూతన ఆలోచన విధానంతో, నూతన జీవితానికి ప్రారంభము చేయబడుతున్నాం కాబట్టి, నూతన జన్మ అనుభవం నీలో నాలో రాబోతుంది కాబట్టి, మొదటిగా మన ఫౌండేషన్, మనము ఏ రీతిగా వేరుపారి ఉండాలో, ఏ రీతిగా ఒక మొక్క మరి నీటి కాలువల ఊరన నాటబడినప్పుడు ఆ వేర్ల నుండి ఏ రీతిగా ఆ మొక్క జీవించడానికి అవసరమైనవన్నీ కూడా ఆ మొక్కలో ప్రవేశిస్తావో, ఆ రీతిగా ఈ నూతన జీవితాన్ని, ఈ నిత్య జీవితాన్ని నేను పొందటానికి మన రూట్స్, మన పునాదులు అనేవి క్రీస్తులో ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలంటే మన పునాదులు లేకపోతే మన వేర్లు అనేవి క్రీస్తులో ఉండాలి. అప్పుడు క్రీస్తు ద్వారా ఆ నూతన మనసుకు అవసరమైనవన్నీ కూడా మనలోనికి ప్రవేశిస్తాయి. అలా కాకుండా నేను ఆల్రెడీ కొంత క్రైస్తవునండి, బాగా భక్తిపరునండి కాబట్టి నేను కొంత నేర్చుకుంటాను ఆ తర్వాత అని అనుకుంటే కాదు. వి మస్ట్ బి రూటెడ్. ఆయనలో మనము నిలిచి ఉండాలి, ఆయనలో మన వేర్లు ఉండాలి, ఆయన మీద మన పునాదులు ఉండాలి. అది చాలా అవసరమైన విషయం. కాబట్టి మీరు అంగీకరించిన విధముగా, యాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ టు బీ ఇన్ హిస్ కింగ్డమ్, యాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ టు బీ సేవ్డ్, రక్షించబడాలని అంగీకరించావు, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని అంగీకరించుకున్నావు, ఆయన అనుసరించి జీవించాలని అంగీకరించావు, ఆయన మనస్సును పోలి జీవించాలని అంగీకరించావు. కాబట్టి నీవు అంగీకరించిన విధముగా ఆయన యందుండి వేరుపారిన వారై ఉండాలి. అనగా we must have our basic and fundamental roots in Christ, who is the source of our eternal living. మన నిత్య జీవితానికి మూలమైన క్రీస్తులో మన పునాదులు నిలిచి ఉండాలి. రెండవది, ఇంటివలే కట్టబడుచు, అనగా కేవలము ఒక మొక్క క్రీస్తులో దాని వేర్లు ఉంచబడ్డ మాత్రమే కాకుండా అది ఎదగాలి. కేవలము ఎక్కడ ఉందో అక్కడే ఆ మొక్కగా ఉన్నప్పుడు, ఆ వేర్ల ద్వారా క్రీస్తును పొందుతున్నప్పుడు అది ఎదగకుండా అలాగే మరుగుజ్జుగా ఉంటే వాటిని ఏమంటారు చెప్పండి? దానికి ఉద్దేశం అది కాదు కదా. అది ఎదగాలి, ఫలించాలి, ప్రజలకు అనేక రీతిలుగా అది నీడనివ్వాలి. కాబట్టి క్రీస్తునందు వేరుపారిన వారు మనం బాగుగా కట్టబడాలి.
అనగా మంచి నిర్మాణము, మంచి క్రైస్తవ నిర్మాణం మనం కలిగి ఉండాలి. ఆ వేరు ద్వారా కలిగే ఆధ్యాత్మిక ప్రబోధాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మరి కట్టుకోవాలి. అలాగే మూడవ విషయం ఇక్కడ ఏమంటే, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపడుచు, ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ ఫెయిత్ అకార్డింగ్ టు వాట్ యు హ్యావ్ లెర్న్డ్. మీరు ఏమి నేర్చుకున్నారో, దేవుని వాక్యములో మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏమి పఠిస్తున్నారో, ఆ నేర్చుకున్న విధముగా మీరు విశ్వాసములో స్థిరపరచబడాలి. వి మస్ట్ ఎస్టాబ్లిష్ ఇన్ హిస్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవుని చూడలేము, విశ్వాసం లేకుండా రక్షించబడలేము, విశ్వాసం లేకుండా ఆ పరలోక సన్నిధి చేరలేము. కాబట్టి విశ్వాసం అనేది ఫండమెంటల్ ఇష్యూ టు బి సేవ్డ్. కాబట్టి ఆ విశ్వాసములో మనం ఎదగాలి, విశ్వాసంలో స్థిరపడాలి. మనకు తెలుసు ఆ 12 మంది శిష్యులు ఆ గలిలయ సముద్రం మీద వెళుతున్నప్పుడు, ఆ అల్ల సంద్రం మధ్యలో వారు కొనసాగుతున్నప్పుడు వారు వ్యక్తీకరించింది ఆ సమయంలో ఏంటంటే అల్ప విశ్వాసం. స్వయంగా క్రీస్తుతో ఉన్నప్పటికీ కూడా వారిలో విశ్వాస పరిపూర్ణత వారికి లేదు, విశ్వాస పరిపక్వత వారికి లేదు. యేసుని వెంబడించారు, యేసుతో ఉన్నారు, కానీ యేసు మీద పరిపూర్ణంగా ఆధారపడి వారు లేరు. కాబట్టి వారు విశ్వాసంలో స్థిరపరచబడలేదు. కాబట్టి వారు భయపడ్డారు. మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి. ఈ మధ్య మన ప్రియులు కొంతమందికి కరోనా వ్యాప్తి చెందింది. కొన్ని కుటుంబాలు కరోనా ద్వారా క్వారంటైన్కి వెళ్ళారు. కానీ దేవుని కృప ఎంత బాహుల్యంగా కనబడిందంటే, ప్రతి కుటుంబం కూడా ఆ వైరస్లోంచి విడిపించబడింది, తప్పించబడింది, స్వస్థపరచబడగలిగింది. దానికి కారణం ఏంటంటే, మనము విశ్వాసంలో వేరుపారినప్పుడు ఎవరి మీద మనం విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తి మనల్ని అన్నిటి నుంచి తప్పించగలిగిన సమర్థుడు. సో ఆయన మీద విశ్వాసం అంటే ఆయన మీద ఆధారపడ్డం అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అస్. ఎందుకంటే ఆయన మీద మన భారాన్ని, మన బాధ్యతలు అప్పగించాం. కాబట్టి ఆయన రాస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయనందు వేరుపారాలి, ఇంటి వలె కట్టబడాలి, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు విస్తరించాలి. సో ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అంటు హిమ్. ఏదో దేవుడు ఒక మేలు చేశాడు, ఒక అద్భుతాన్ని చేశాడు, అయిపోయింది అని ఆ భావన కాకుండా, ఆ చేయబడిన మేలు విషయంలో మనము సర్వదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలాసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాము, ఆ సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడు. తప్పించిన తర్వాత ఆ సమస్యను సాక్ష్యంగా చెప్తాం, కొంత కానుక ఆలయంలో వేస్తాం, మర్చిపోతాం, మరలా యథావిధిగా ఉంటాం. గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఒక సమస్య, ఒక అనారోగ్యం కానీ, ఒక ప్రమాదం కానీ నా జీవితంలో ప్రవేశించినప్పుడు, ఆ దేవునికి ప్రార్థించినప్పుడు, ఆ దేవుడు తప్పించినప్పుడు, అనగా ఆ ప్రాణాపాయ స్థితిలోంచి నన్ను తప్పించినప్పుడు నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ తప్పించబడిన క్షణం నుంచి నాకు అనుగ్రహించబడిన జీవితం, లేకపోతే నేను జీవించుతున్న జీవితం ఆయన ద్వారా నాకు ఉచితంగా లభించింది. కాబట్టి ఆ జీవిత కాలమంతయు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఆ క్షణములో మనల్ని కాపాడకపోతే, మనల్ని స్వస్థపరచకపోతే, మనల్ని ఆ సమస్య నుంచి విడిపించబడకపోతే ఆ క్షణమే మన జీవితం ముగించవలసి ఉండేది. సో ఆ క్షణం నుంచి మన జీవితం కొనసాగించబడిందంటే దానికి కారణం దేవుని కృప, దేవుని యందు విశ్వాసం. కాబట్టి కాపాడిన దేవునికి ఆ కాపాడబడిన జీవితకాలం అంతయు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వి మస్ట్ ఆల్వేస్, ఎల్లవేళ కూడా దేవుని పట్ల గ్రాటిట్యూడ్ అనేది మనము చూపించాలి. కాబట్టి మనము ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక రాయబడ్డ మాట గమనిస్తే, మనము క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, యాజ్ వి ఆర్ యాక్సెప్టెడ్ హిమ్, రూటెడ్ ఇన్ హిమ్, బిల్డప్ ఇన్ హిమ్, ఎస్టాబ్లిష్ ఇన్ హిస్ ఫెయిత్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ గ్రాటిట్యూడ్, అట్ ద సేమ్ టైం ఆయన యందు ఉండి నడుచుకోండి, వాక్ ఇన్ హిమ్, ఆయన యందు ఉండి నడుచుకోండి. అనగా ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, లేకపోతే ఆ దేవుని యందలి ఆ జీవితము, ఆ మారిన మనసు అనుభవాలు ఏం చేస్తాయంటే
ఆయన యందు మనల్ని ఉంచుతుంది. ఆయన యందు ఉండి నడచడం ద్వారా మన బాధ్యత భారాన్ని ఆయన తీసుకోవడం మాత్రమే కాకుండా ఆయన మనని ఎల్లవెల్లా నడిపింప చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆయన ఉంది నడుచుకోండి అన్నప్పుడు అలా నడుచుకోవడం ద్వారా దేవుని యొక్క సంపూర్ణత అనగా దైవత్వం యొక్క సంపూర్ణత అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన, దేవుని రాజ్యంలో జీవించగలిగిన, దేవుని రాజ్యంలో ఆ నిత్యత్వాన్ని పొందగలిగిన ఆ పరిపక్వతలోనికి మనం వస్తాం. చాలాసార్లు మనం పండ్లు అక్కడక్కడ చెట్ల తోటలకు వెళ్ళినప్పుడు పండ్లు కనబడుతుంటాయి. ఆ పండ్లు కనబడినప్పుడు ఆ పరిపక్వము కానీ ఆ పండ్లను మనము కోసుకొని తింటే ఆ పండ్లకు ఉండవలసిన ఆ రుచి, ఆ పండుకు ఉండవలసిన ఆ రుచి ఆ అపరిపక్వత అనుభవాల మధ్య కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండు తీసుకుంటాం. మామిడి పండు తీయగా ఉంటుంది కాబట్టి తినాలన్న ఆశ ప్రతి వారికి కలుగుతుంది. కానీ అది పక్వానికి రాకుండా ఉన్నప్పుడే, పిందెగా ఉన్నప్పుడే, దోరగా ఉన్నప్పుడే తీసుకున్నాం అనుకోండి, పిందెగా ఉన్నప్పుడు చాలా పులుపుగా చేదుగా ఉంటుంది, దోరగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది. అది పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడే, బాగా పక్వానికి వచ్చినప్పుడే దాన్ని భుజిస్తే దాని యొక్క మాధుర్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మాటలు చెబుతూ 8-10 వచనాలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాల్లో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరము ద్వారా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి క్రీస్తునందు దేవత్వం యొక్క పరిపూర్ణంగా ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ దైవత్వం యొక్క పరిపూర్ణమంతా కూడా క్రీస్తునందు శరీర మూలముగా ఏ రీతిగా జీవిస్తుందో అదే రీతిగా మనము క్రీస్తునందు ఉన్నట్లా ఆ దైవత్వపు పరిపూర్ణత, ఆ పరిపక్వత అనేది నీ జీవితంలో, నా జీవితంలో కలుగుతుంది. కాబట్టి మోసకరమైన ఈ లోక సంబంధమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత ఎవరైనా మిమ్మల్ని మోసపుచ్చుతాడేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తాను. కాబట్టి క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు అన్నప్పుడు ఆ క్రీస్తు దైవత్వానికి కలిగిన ఆ మనస్సును నీవు నేను కలిగి ఉండటానికి మనము బలవంతపరచబడలేదు, కానీ మన స్వంత అంగీకారము చొప్పున మనము ఆ క్రీస్తు యొక్క దైవత్వములోనికి నడిపించబడతాం. అలా నడిపించబడటానికి, కొనసాగటానికి మనము క్రీస్తునందు వేరుపారాలి. అదే రీతిగా మరి సమర్థమైన పటిష్టమైన గృహం వలె, ఇంటి వలె కట్టబడాలి. విశ్వాసమందు స్థిరపరచబడాలి. అదే రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించాలి. ఆయన యందుండి నడుచుకోవాలి అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదే రీతిగా క్రీస్తునకు కలిగిన ఆ మనస్సు ద్వారా కలిగే మరి మరొక లక్షణం ఏంటంటే, గతంలో నేను చెప్పాను, ఏక మనస్సు లేకపోతే ఆ దీన మనస్సు అనే విషయాల్లో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తాడు. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు హెచ్చరించండి, ఒకరినొకరు ఆదరించండి, ఏక మనస్సు కలిగి ఉండాలి. క్రైస్తవ సంఘములో అనగా నేటి క్రైస్తవ సమాజాల్లో, క్రైస్తవ సంఘాల్లో కానీ, ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘంలో కానీ వివిధ విశ్వాసులందరూ కూడా వివిధ అవయవాలుగా అక్కడ బోధించబడ్డారు. పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తాడు, సంఘం అనేది క్రీస్తు శరీరం అని, శిరస్సు క్రీస్తు అని, ఆ శరీరంలోని వివిధ అవయవాలు ఒకదానికొకటి అనుసంధానపరచబడి, కోఆర్డినేట్ చేయబడి, ఒకదాని క్షేమం కొరకు మరొకటి పాటుపడుతూ అన్నీ కూడా సమిష్టిగా ఆ దేహం యొక్క ఆరోగ్యానికి పాటుపడతాయి. కాబట్టి క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు అన్నప్పుడు కోఆర్డినేటెడ్ విత్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఏక మనస్సు కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలంటే అందరూ ఒకే రకమైన తలాంతుల చేత, లేకపోతే అందరూ ఒకే రకమైన సామాజిక స్థితిగతుల మధ్య, అందరూ ఒకే రకమైన మరి ఆధ్యాత్మిక పరిజ్ఞానం మధ్య కలిగి ఉండరు. సో గాడ్ హ్యాస్ గివెన్ డిఫరెంట్ టాలెంట్స్ టు డిఫరెంట్ పీపుల్. ఏ రీతిగా అయితే శరీరంలోని వివిధ అవయవాలకి వివిధ ఎబిలిటీస్ ఉన్నాయో, లేకపోతే వివిధ అవయవాలకి వివిధ ఫంక్షన్స్ దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ అవయవాలన్నీ కూడా శరీరం యొక్క ఆరోగ్యానికి పాటుపడతాయి. గుండె కానీ, లేకపోతే లివర్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ,
లేకపోతే కనిపించని అవయవాలు ఏవైనప్పటికీ కూడా ప్రతి అవయము కూడా ప్రతి ఒకదానితో ఒకటి అనుసంధానపరచబడి అన్నీ కలిసి ఆ శరీరం యొక్క సమిష్టి క్షేమం కొరకు ఉపయోగపడతాయి, ప్రయాసపడతాయి, పాటుపడతాయి. గుండెకు బలహీనత కలిగితే నాకు సంబంధం లేదని కిడ్నీ భావించదు. అలాగే లివర్ ప్రాబ్లం అయితే దాని ప్రభావం గుండె మీద చూపిస్తుంది. కాబట్టి ఒక అవయవము సరిగా లేకపోతే దాని ప్రభావము టోటల్ బాడీనే డీఫంక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోఆర్డినేషన్, ఎందుకంటే ద ఎయిమ్ ఈజ్ వన్. క్రీస్తునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘంలో మనము వివిధ తలాంతులు కలిగిన వారమైనప్పటికీ, వివిధ సామాజిక స్థితిగతులు కలిగిన వారమైనప్పటికీ, వివిధ జ్ఞాన పరిజ్ఞానాల్లో వివిధ రీతులుగా మనము ఎదగని వారముగా ఉన్నప్పటికీ కూడా అందరి అవసరత సంఘానికి ఉంది. పేదవాని అవసరం ఉంది, ధనవంతుని అవసరం ఉంది, జ్ఞానవంతుని అవసరం ఉంది, జ్ఞానహీనుడి అవసరం ఉంది. గొప్పవారు కానీ పేదవారు కానీ అందరూ కలిసి ఈ శరీరంలోని చిన్న అవయవానికి పెద్ద అవయవానికి ఏ రీతిగా ప్రాధాన్యత ఉందో, ఏ చిన్న అవయవం సరిగా లేకపోయినా అతడు తన శరీరం ఆరోగ్యంగా ఉండదో, ఆ రీతిగా దేవుని సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ అన్ని అవయవాలు కలిసి కష్టపడతాయి, ఆనందిస్తాయి, జీవిస్తాయి. విడిపోతే, సహకరించకపోతే శరీరము నిర్జీవమైపోతుంది. సో ఆల్సో క్రైస్తవ సంఘం కూడా. ఈ శరీరంలోని అవయవాలన్నిటినీ కూడా ఫంక్షనింగ్ చేపించే ఆర్గన్ ఏంటంటే బ్రెయిన్. కాబట్టి ఈ మెదడు ఇచ్చే ఈ సూచనలన్నీ కూడా శరీరంలోని ప్రతి భాగము ఈ చిటికి నేవల్ని ఇలా కలపాలన్నా కానీ ఇన్స్ట్రక్షన్ ఇక్కడి నుంచి రావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఒక ప్రసంగం కూడా చేసిన ఆ అంశం మీద. మన చేతిలో, అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ ద్వారా నేను నా ప్రక్క గదిలో ఉన్న లేకపోతే నా పొరుగునే ఉన్నటువంటి మరొకరితో నేను సంభాషించాలంటే ఇక్కడి నుంచి నా యొద్ద నుంచి ఇమ్మీడియట్గా ఆ పక్క వ్యక్తికి సంభాషణ వెళ్ళదు. నా దగ్గర నుంచి వెళ్ళాలంటే మొదటగా నా నుంచి టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి శాటిలైట్కి వెళ్తుంది, శాటిలైట్ నుంచి ఆ టవర్కి వెళ్తుంది, ఆ టవర్ నుంచి ఆ వ్యక్తికి వెళ్తుంది. సో ఎనీ ఫంక్షనింగ్. కాబట్టి ఆ సెల్ ఫోన్ ఏ రీతిగా అయితే పక్కవాడికి కూడా దాని సంభాషణ వెళ్ళాలి, భాష వెళ్ళాలి, వినిపించబడాలంటే ఏ రీతిగా టవర్కి, అదే రీతిగా శాటిలైట్కి కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి ఆ టవర్కి, ఆ శాటిలైట్కి నుంచి టవర్కి ఆ వ్యక్తికి వెళ్తుందో ఆ రీతిగా శరీరంలోని ప్రతి అవయవ కదలిక కూడా అది బ్రెయిన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో కొనసాగుతుంది. సో గతంలో నేను చెప్పాను, మనస్సు అనేది అనగా మనకు బ్రెయిన్ కనబడుతుంది, కానీ అందులో ఉండే మనస్సు కనిపించదు. మనకు గుండె కనబడుతుంది, అందులో ఉండే హృదయం కనిపించదు. గుండె అనేది విజిబుల్ ఆర్గన్ అయితే అందులో ఉండే హృదయము అన్విజిబుల్ ఆర్గన్. అలాగే బ్రెయిన్ అనేది విజిబుల్ ఆర్గన్ అయితే మనస్సు అనేది ఇన్విజిబుల్ ఆర్గన్, కనిపించదు. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అన్నప్పుడు ద బ్రెయిన్ షుడ్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే మనస్సుకు కేంద్రము ఈ మెదడు. కాబట్టి ఈ బ్రెయిన్, అందుకే క్రీస్తును శిరస్సు అన్నాడు ఆయన శిరస్సు. కాబట్టి ఆయన ద్వారా ఆ మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు ఈ శిరస్సులో, ఈ మెదడులో, ఈ మనస్సులో క్రీస్తు మనస్సు ఉంటుంది. కాబట్టి క్రీస్తు మనస్సుకు అనుగుణంగా మన శరీర విభాగాలన్నీ కూడా పనిచేస్తాయి, ఫంక్షనింగ్ చేస్తాయి. అదే రీతిగా నీ ఆధ్యాత్మిక జీవితానికి క్రీస్తు శిరస్సు అయితే ఆయన బ్రెయిన్ అవుతాడు, ఆయన బ్రెయిన్ అయితే ఆయన మనస్సు అవుతాడు, ఆయన మనస్సు అయితే నీ శరీరంలోని ప్రతి అవయవం కూడా, నీ కదలికలన్నీ కూడా, నీ మనస్సు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ, భావాలు కానీ, ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ సమస్తము కూడా ఆయన మనసులోంచి నీ శరీరానికి అందించబడతాయి. అప్పుడు ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా ఉంటాం. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్టిమేట్ కన్సర్న్ ఆఫ్ క్రైస్ట్, ఆయన శిరస్సుగా ఎందుకు ఉన్నాడు, ఆయన మన మనస్సు మీద తన ప్రభావాన్ని ఎందుకు చూపించాలనుకుంటున్నాడంటే ఈ లోక సంబంధమైన జీవిత అనుభవాల ద్వారా మనం మరణాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి
ఆ లోకానుసారమైన మనస్సును మార్చి ఆత్మానుసారమైన మనస్సుగా మలచి ఆ ఆత్మానుసారమైన మనస్సుకు కేంద్రముగా ఆయన ఉంటూ మన జీవిత విధానాన్ని విధి విధానాన్ని ఆయన కంట్రోల్లో ఉంచుతాడు. ఎందుకంటే వీ కెనాట్ కంట్రోల్ అవర్ ఓన్ మైండ్. మొదట్లో చెప్పాను, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆ దృశ్య సంబంధమైన ఆలోచనలు కానీ అనుభవాలు కానీ మన కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోకానుసారమైన ఆ దృశ్యాలు మనం చూచాం కాబట్టి. సో ఈ లోకంలో అటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తును కలిగిన జీవిత అనుభవాల ద్వారా ఏమవుతుందంటే మనము ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించడానికి క్రీస్తునకు కలిగిన మనస్సు మనల్ని కంట్రోల్ చేస్తుంది, మన బాడీని కాన్స్టిట్యూట్ చేస్తుంది. సో అల్టిమేట్ కన్సర్న్ ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే మనము పరలోకము చేరాలి. అట్ ద సేమ్ టైం అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఆల్సో టు బీ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో మనం ఉండాలి. సో అల్టిమేట్ కన్సర్న్ ఆఫ్ క్రైస్ట్ అండ్ అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఇస్ టు బీ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన ఉద్దేశం కానీ అదే రీతిగా మనము ఆయన అంగీకరించిన ఆవశ్యకత కానీ మనమందరం కూడా పరలోక సన్నిధికి చేరాలి. సో ఆ పరలోకంలో నివసించాలి అన్నది మన గురి అయినప్పుడు ఆ గురికి కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన తన్ను తాను సిలువలో సమర్పించుకున్నాడు. ఆ మనస్సు ఏంటో తర్వాత వచనాల్లో వ్రాయబడింది ఆ డిస్క్రిప్షన్. కానీ ముందుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అనగా మనము ఆయన రాజ్యంలో సదాకాలము నివసించాలన్న భావనతో ఆ ప్రేమతో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఆయన మనల్ని ఆయన రాజ్యంలో ప్రవేశింపచేయడానికి తన్ను తాను త్యాగం చేసుకున్నాడు. ఎటువంటి త్యాగము నేను వేరే చెప్పనక్కర్లేదు. ఆ శిలువ మరణం పొందిన ఆ విధానాన్ని మనం గమనిస్తే ఎంతటి త్యాగాన్ని మన కొరకు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి అటువంటి త్యాగపూరితమైన జీవిత అనుభవాల మధ్య మన కొరకు అంతటి త్యాగం మనం చేస్తే మన కొరకు ఆయన చేస్తే మనము కనీసం ఈ లోక సంబంధమైన మనస్సును త్యాగం చేయకపోతే, ఈ లోక సంబంధమైన జీవిత విధానాన్ని మనము త్యాగం చేయకపోతే, ఈ లోక సంబంధమైన ఆశలు, లోకానుసారమైన ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావని స్పష్టంగా చెప్పబడుతున్నప్పుడు మరి ఈ అపవాది మన మీద బలవంతంగా రుద్దినటువంటి ఈ లోకానుసారమైన మనస్సును మనం త్యాగం చేయకపోతే ఆయన నీ పట్ల నా పట్ల సిలువలో చేసిన త్యాగము మనకు మనమే నిరర్ధకము చేస్తున్నాం. అనగా వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద సాక్రిఫైస్ వాట్ జీసస్ హ్యాడ్ మేడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ. అంతటి త్యాగము దేవుని కుమారుడయ్యుండి అంతటి త్యాగం మన కొరకు చేస్తే మనము ఈ తాత్కాలిక లోక సంబంధమైన ఈ వైభవానికి లేకపోతే ఆశలకు మనము లోను కాకుండా త్యాగం చేయకపోతే ఎంత మంచి అవకాశాన్ని మనం కోల్పోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కొలస్సీ పత్రికలోని 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. యేసుప్రభువారు ఆ కొండ మీద చేసిన ప్రసంగంలోని ఆ మాటని మరొకసారి పౌలు భక్తుడికి తెలియచేస్తూ, పైనున్న వాటి మీదనే మీరు మనస్సు పెట్టుకోనండి, కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మీరు ఇఫ్ యు ఆర్ రిజరెక్టెడ్ బై త్రూ క్రీస్తు ద్వారా మీరు లేపబడిన వారైతే మన మనస్సు కానీ మన దృష్టి కానీ దృక్పథము కానీ పైనున్న వాటి మీద ఉండాలనగా ఎప్పటికైనా నేను ఆ పరలోకము చేరాలి. ఎందుకంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ పరలోక దేవుని సన్నిధి కొరకు మార్గము సరళము చేసిన క్రీస్తు
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పిన ఆ క్రీస్తు యేసు వారు నీ కొరకు నా కొరకు ఆ శిలువ త్యాగము చేసి తద్వారా కలిగిన రక్షణ ఆనందాన్ని నీకు నాకు అనుగ్రహింపచేసి ఆ నిత్య జీవ వారసత్వాన్ని మనకు అనుగ్రహింపచేసి నీ కొరకు నా కొరకు ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన ఎదురు చూస్తుండగా ఆ పైనున్న క్రీస్తుని నువ్వు చూడగలగాలి. ఆ క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఆ పరలోక ప్రపంచాన్ని నువ్వు చూడగలగాలి. అది చేరుకోవటానికి ఈ భూ సంబంధమైన మనస్సును మనము త్యాగం చేయాలి. అందుకే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అనగా మీరు దేవుని యందు భద్రపరచబడినారు. యువర్ లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్ త్రూ క్రైస్ట్ ఇన్ గాడ్. క్రీస్తు ద్వారా దేవుని యందు మీ జీవము ముద్రించబడింది, భద్రపరచబడింది, అక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది. కాబట్టి ఆ జీవం మీద మీ మనసును, మీ దృష్టిని ఉంచుకొని ఆ జీవాన్ని పొందడానికి, ఆ నిరంతర జీవితాన్ని పొందడానికి ఆ పైన వాటి మీదనే మీ మనస్సు పెట్టుకోండి అని చెప్పే మాటలు మరి కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి 5వ వచనం కూడా చూడండి. అదే ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కాబట్టి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా, ఆ క్రియలు ఇక్కడ స్పష్టంగా చెప్పబడ్డాయి. జారత్వం కానీ, అపవిత్రత కానీ, కామారత కానీ, దురాశ కానీ, విగ్రహారాధన కానీ, ఇవన్నీ ఆ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి క్రీస్తు నందలి మరి ఆ నూతనపరచబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటూ చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మరి క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనం పొందాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఆ నవీన స్వభావాన్ని సంతరించుకోవాలి. మరలా చెప్తున్నాను, అల్టిమేట్ గోల్ లేకపోతే ultimate concern of Christ and ultimate destination of a believer is to be in his kingdom forever and ever. నిరంతరము నిత్య జీవములో నీవు నేను సజీవులుగా జీవించాలంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి. అనగా ఈ మెదడు, ఈ శిరస్సు, ఈ మెదడులో నివసించే ఈ మనస్సు క్రీస్తు స్వాధీనంలో ఉంటే ఈ శరీరము, ఈ జీవితము, ఈ శరీరంలో జీవించినంత కాలం కూడా మనము పాప సంబంధమైన ప్రాచీన స్వభావం నుంచి విడిపించబడి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన నవీన స్వభావాన్ని సంతరించుకొని ఆ నూతన ప్రపంచంలో ప్రవేశించడానికి మనకు సహాయం కలుగుతుంది. అటువంటి నవీన స్వభావము, క్రీస్తు యేసునకు కలిగిన ఆ స్వభావం, క్రీస్తు స్వాధీనంలో ఉండగలిగిన ఆ మనస్సు మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడుతున్నాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండనంటూ ఆ 5వ వచనంలో చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేశాం. అవును ప్రభా, ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని సంతరించుకోవాలి. కాబట్టి మా మనస్సు మీద ప్రభుత్వము చేయగలన క్రీస్తు అనగా ఆ పరలోక ప్రపంచాన్ని మాకు అనుగ్రహించిన ఆ క్రీస్తు మా మనసును తన స్వాధీనంలో ఉంచుకొని ఈ భౌతిక సంబంధ జీవిత అనుభవాల మధ్య కలిగే ప్రతి శోధనను ఛేదించడానికి, జయించడానికి ఆయన మాకు సహాయం చేస్తాడు. కనుక అటువంటి ఆ నవీన స్వభావాన్ని ధరించుకోగలిగిన ఆ మనస్సు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఆ ప్రభా, నీవు మాకు అనుగ్రహించిన మరి ఆ పరలోక స్వాస్థ్యాన్ని మేము అంగీకరించినప్పుడే అది లబ్ధి చెందుతుంది. కాబట్టి అటువంటి అంగీకారాన్ని, స్వేచ్ఛానుసారమైన అంగీకారాన్ని మేము కలిగి ఉండినట్లుగా మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, వాక్యం వింటున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండును కాక. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.